మహిళలకు 0 ఫేర్ టికెట్ జారీ, ప్రభుత్వం ఇచ్చే రాయితీ వివరాలు ఉండాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్న ఉచిత ప్రయాణ పథకంలో 0 ఫేర్ టికెట్ జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు, టికెట్ ధర ఎంత, ప్రభుత్వం 100% ఇస్తున్న రాయితీ వంటి వివరాలని అందులో ఉండాలని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకంపై సీఎం సోమవారం సచివాలయం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 0 ఫేర్ టికెట్ ద్వారా ఎంత లబ్ధి పొందారని మహిళలకు సులభంగా తెలుస్తున్నారు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలని ఆదేశించారు. ఈ పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల ప్రభుత్వాలపై ఎంత భారం పడింది, మన రాష్ట్రంలో ఎంత ఏమవుతుందనే వివరాలపై అధికారులతో చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 నుంచి సమర్థంగా ఈ పథకం అమలు చేయాలని ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అది ఉచిత బస్సు పథకం ఇచ్చినటువంటి కర్ణాటక తెలంగాణల కాన్సెప్ట్కి మనకి సంబంధమే లేదు. అవి రెండు కంప్లీట్గా రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా బస్సులు ఫ్రీ. ఇక్కడ జిల్లా వరకే ఇస్తున్నాం, పల్లె వెలుగు వరకే ఇస్తున్నాం. కాకపోతే అసలు పాయింట్ని జాగ్రత్తగా డైవర్ట్ చేస్తున్నారు. అది జరిగితే రేపు పొద్దున బస్సుల దగ్గర గొడవలు అవుతాయి, అప్పుడు ప్రమాదం అవుతుంది. చెప్పారు మొన్న చంద్రబాబు గారు. దాన్ని అదే కోణంలో ప్రొజెక్ట్ చేయండి. అలా మీడియా అంతా కూడా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈనాడు జ్యోతి పబ్లిక్ని ఆ విధంగా సైకలాజికల్గా ప్రిపేర్ చేయాలి. మీ జిల్లాలోనే లేదా మీ ఉమ్మడి జిల్లాలోనే అంతవరకే తిరుగుతారు ఉచితంగా, అది కూడా పల్లె వెలుగు ఏది ఎక్స్ట్రానో ఏదో ఉంది, ఆ రెండిటికి వరకు మాత్రమే, ఏది పడితే అది కాదు అన్నటువంటి పాయింట్ని చెప్పాల్సి ఉంది. అట్లా లేకపోతే కనుక బస్సు ఎక్కేసి రేపు పొద్దున మేము దిగము, లేకపోతే మేము ఇప్పుడు అక్కడ జరగలేదు తెలంగాణలో కర్ణాటకలో అట్లాంటి పరిస్థితి వస్తుంది. లేకపోతే